శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11:17. యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను. ఈరోజు వాగ్దానము ఎంత గొప్ప మాట అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏంటో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది. నా బ్రతుకు ఇప్పుడు కూడా శాంతి లేదు. పైకి ఏ సమస్య లేనట్టున్నాను, అందరికీ అలా కనపడుతున్నాను. అందరూ కూడా నాకు ఏ సమస్య లేదని చెప్పుకుంటారు. నాకు దగ్గర బోల్డ్ ధనం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ నా మనసు ఎంత పిండేస్తుందో, నా గుండె ఎంత కొట్టుకుంటుందో, నా గుండె నిండా ఎంత దుఃఖం ఉందో ఆ భగవంతుడు తప్ప ఎవ్వరికి తెలియదని నీలో నువ్వు ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడి రోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతుంది. ఉదయం వచ్చినటువంటి ఉదయకాంతి శాంతి ఆ తేజస్సు కాకుండా మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు నిటారుగా వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో ఆ రీతిగా దేవుని ఆశీర్వాదము నీ బ్రతుకు మీదకి నిండుగా వస్తూ ఉంది. నీ బ్రతుకు తేజస్సుగా మారబోతుంది. గొప్ప సెలబ్రిటీ ఫ్యామిలీగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే మారు ఆమెన్ అని చెప్పండి. 1 2 3 ఎస్. దేవుడు నీ బ్రతుకుని, నా బ్రతుకు ఇలాగ అయిపోతుందని ఏడవలసిన పని లేదు. ఇంత శోధన ఎందుకు వచ్చిందంటే నీ బ్రతుకు తేజస్సుగా మారబోతోంది. బలమైన తేజస్సుగా అనేక మంది ప్రజల ఎదుట గొప్ప సెలబ్రిటీగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు.
ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సాక్ష్యముగా వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? బిడ్డ బ్రతుకు ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, అసలు ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు, చావాలా బ్రతకాలా అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు, నీ బిడ్డ బ్రతుకు, నీ కుటుంబం, నీ కుటుంబ సభ్యులందరి బ్రతుకుతో దేవుడిచ్చే వాగ్దానము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఫైనాన్షియల్గా గొప్ప తేజస్సును చూడబోతున్నావు, ఆరోగ్యపరంగా గొప్ప తేజస్సును చూడబోతా ఉన్నావు, ఆత్మ సంబంధం వరములతో కూడిన తేజస్సును చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. హల్లెలూయా. మన ప్రార్థనా శక్తిలో దేవుడు చాలా అద్భుతమైన కార్యములు జరిగిస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యమైన కార్యాలు. 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎవరు ఏ బిడ్డను అడిగితే ఆ బిడ్డనే ఇస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలకి దేవుడు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సహోదర ఏమన్నదంటే, తన తండ్రి చనిపోతే తండ్రి లాంటి కొడుకు అంటే ఆ బాధ తీరాలంటే మరలా ఇంట్లో ఒక మగబిడ్డ జన్మిస్తే నాకు ఈ బాధ తగ్గుతుందని చెప్పి వచ్చి ప్రార్థనా శక్తికి తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. విశ్వాసంతో టీవీలో చూసి ప్రార్థన చేసినప్పుడు ఇలాగ నేను తండ్రిని కోల్పోయాను, ఆ బాధ నాకు తీరట్లేదు, మా ఇంట్లో ఒక మగ పిల్లవాడు పుట్టాలని అడిగింది. నేను అన్నాను, మీ బాధ పోవాలంటే నేను ఏం చేయాలన్నాను. అప్పుడు వాళ్ళ మగబిడ్డ అన్నాడు, పెద్ద అయినా, పాస్టర్ గారు మా నాన్నగారు మళ్ళీ పుట్టాలని అన్నాడు. మళ్ళీ పుట్టాలంటే ఇది ఎలా సాధ్యం ఇది అన్నాను. నా గర్భంలో కానీ నా తమ్ముడు గర్భంలో కానీ ఒక మగపిల్లడు పుడితే నా తల్లి మేమందరం ఓదార్చబడతామని అన్నాడు. సరే అయితే మోకరించండి అని తైలమును తీసుకుని ప్రతిష్ఠ చేసి ఆ పెద్ద కుమారుడు మీద చేతులుంచి, ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తుంది, మగపిల్లడు పుడతాడు, ఆ మగబిడ్డకి మీ నాన్న పేరు పెట్టాను అని దీవించి వచ్చేస్తే ఆ పెద్ద ఆయన భార్య గర్భం ధరించింది, మగపిల్లడు పుట్టాడు. ఆ మగపిల్లడిని ఎత్తుకుని తైలాభిషేకాన్ని తీసుకొస్తే ఆ పిల్లవాడికి వాళ్ళ తండ్రి పేరు పెట్టడం జరిగింది. మరి మా నాన్నగారు జూలై 7వ తారీఖు నాడు చనిపోయారండి గత సంవత్సరంలోను. అంతట్లోకి మేము అలాగే ఏడుస్తూ ఇంట్లోనే అలాగే బయటికి రాకపోకుండా ఉండిపోతాయి. ఈ లోన మా పెద్దమ్మ ఆకువేడు దగ్గర తరటవండి, ఆవిడ ఫోన్ చేసి, అమ్మ మళ్ళీ మీ నాన్న పుడతారు, ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళండి మీరు అని చెప్పారండి. చెప్తే అప్పుడు అక్టోబర్ నెలలోను మాగంటి వారు కళ్యాణ మండపంలో వచ్చామండి. ఇప్పటికి సంవత్సరం అవుతున్నదండి. అప్పుడు అడిగితేనండి ఏడితే మళ్ళీ మా నాన్నగారు పుట్టాలండి, ఇసాకయ్య గారికి టీవీ కాన్సర్ట్ చేసుకుంటామని మనసులో అనుకున్నామండి. అలాగే అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ తర్వాత మా కుటుంబంలో మేము మా నాన్నగారిని ఎలా అయితే కోల్పోయామో అలాగే నాకు సాక్ష్యము ఇసాకయ్య గారిది ఛానల్ టీవీ పెట్టేటప్పటికి సేమ్ మా ఇంట్లో ఎలా అయితే జరిగిందో అలాగే వాళ్ళ నాన్నగారు, మీ నాన్నగారు పుడతారో మీరు ఏమీ కూడాను భయపడకండి అమ్మా అని, మీకు పెద్ద కుమారుడిగా పుడతారని వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్పారండి. అలాగే సేమ్ మా ఇంట్లో కూడా మేము మా నాన్నగారిని కోల్పోయి ఉన్నాం. తండ్రి ఇసాకయ్య గారు చెప్పినట్టుగానే మాకు కూడా మా కుటుంబంలో కూడా అలాగే మేలు జరగాలంటే ఒక ఆయన చెప్పిన సాక్ష్యం ఇసాకయ్య గారి ద్వారాగా మళ్ళీ మాకు అదే జరిగిందండి. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ సాక్ష్యం మీలో చాలామంది చూసి ఉండవచ్చు. ఈ సాక్ష్యం వారు చూసి మా ఇంట్లో కూడా ఇంత గాయం తగిలింది కదా, మా గాయము కట్టబడాలంటే ఇలా జరిగితే బాగుండని విశ్వాసంతో తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దేవుడు వారింట్లో మగబిడ్డనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన భక్తి ఈ లోకంలో జీవించినప్పుడు సంపద కలిగి, సంతానము కలిగి, ఆత్మశాంతి కలిగి ఉంటే ఈ భూలోక యాత్ర చాలా దీవెనకరంగా నడుస్తుంది. ఆమేన్. చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే చాలా నెమ్మది లేక, శాంతి లేక, ఏదో ఒక లోటు, ఏదో ఒక భారము, ఆవేదన, తీరని గాయము, అయినా దినాలు గడుస్తూ బ్రతుకుతూ చాలామందికి నేను ఎందుకు బ్రతకాలి, బ్రతికటం వల్ల నా వల్ల ఉపయోగం ఏముంది, నేను చనిపోతే మేలేమో, వివాహం ఇంకా కుదరలేదని, లేకపోతే ఇంకా గర్భఫలం రాలేదని, ఇల్లు కట్టలేకపోయానని, అప్పుల్లో పడిపోయానని, నా శరీరంలో ఒక తెలియని రోగము దాగి ఉంది, నాకు బ్రతకాలని లేదు, నా జీవితంలో నేను విసిగిపోయాను
అని వేదన చెందుతున్న ప్రతి కుటుంబానికి ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ప్రశాంతతను ప్రకటిస్తూ ఉన్నాడు. కృపాక్షేమములు మీ వెంట వచ్చునని దేవుని ఆత్మ చెప్తా ఉంది. మీరు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. మన ఒక సహోదరు వచ్చింది, వారింట్లో 3 కోడళ్ళు ఉన్నారు. 3 కోడళ్ళు కలిసి 3 ఆడబిడ్డలను కన్నారు. ఆ 3 ఆడబిడ్డలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 10 సంవత్సరాలు దాటినాయి. ఆ 3 కోడళ్ళు అనుకున్నారు, నా బిడ్డకి సంతానం లేదు, నీ బిడ్డకి సంతానం లేదు, మరొక తోటి కోడళ్ళకి సంతానం లేదు, ఏంటిది శాపం మన మీద ఏలుబడి చేస్తుందని ఏడుస్తూ ఉంటే, వారు తైలాభిషేక ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థనా శక్తికి వెళ్ళండి, అక్కడ దేవుడి యొక్క కార్యములు జరుగుతున్నాయి. వాగ్దానం ధర పుట్టిన దైవజనుడు ప్రార్థించగా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు అంటే వారు ప్రార్థనకు వచ్చారు. నేను అడిగాను, ఏం కావాలమ్మా అన్నాను. ఏమండి, నా బిడ్డకి 10 సంవత్సరాలు అయింది పాస్టర్ గారి పెళ్ళయి, గర్భఫలం లేదు. మా తోటికోడల బిడ్డకి అంతే, మా ఇంకో తోటికోడలకి ఎలాగే ఉంది, మా ఇంటి మీద ఏదో ఉందంటే నేను అన్నాను, ఏం ఉండదు, ప్రార్థన చేస్తానని చెప్పి తైలము తీసుకుని వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా 3కి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. మొదటిగా మనం చేయవలసింది మన హృదయంలో యేసుని చేర్చుకోవాలి. ఆమేన్. మన గుండె నిండా యేసయ్య ఉంటే ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ సాక్ష్యం ఇందాం చూడండి. మేము వస్తానండి, ఒక ఇంట్లోనే 3 తోడుకోళ్ళమండి. అయితే మా పెద్ద పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. మా చిన్న తోటకోళ్ళ గారి పాప పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. 3కి సంతానం లేదండి. లేకపోతే 3 పిల్లలు అయ్యగారి దగ్గరికి వచ్చారండి. 2022లో ఓ పాప బాబు పుట్టాడండి. 2023లో ఓ పాప బాబు పుట్టాడండి. 2024లో ఈ పాపని దేవుడు దర్శించారండి. ఈ పాపకి చక్కటి మగబెట్టి పుట్టాకని 3ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడు ఇస్తున్న సాక్ష్యం దీవించిన కాకండి. ఇవన్నీ ప్రార్థన ఫలాలు. ఏ ఫలాలు? వ్యాపారాలు బాగుగా లేవని బాధపడుతున్న వాళ్ళరా, దేవుడు నూతన కార్యములు మీకు జరిగిస్తూ ఉన్నాడు. ఈ నెల నుండి మీరు రోజులు లెక్క పెట్టుకోండి, మీ జీవితాల్లో నూతన కృప విస్తరింప చేస్తూ ఉన్నాడు దేవుడు. మన గుంటూరులో దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రసంగం చేస్తూ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఒక అద్భుతమైన కార్యము మీ జీవితంలో జరగబోతుంది. నమ్మిన వారు విశ్వాసముతో మీరు ప్రభువును స్తుతించండి అన్నప్పుడు వారు ఎంతగానో విశ్వసించారు. 5 గంటలకు నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒక కుటుంబంలో ఒక యజమానుడు అనుకున్నాడట, 5 గంటలకు ఏం జరుగుతుందబ్బా అనుకున్నాడట. తన భార్య జీవితంలో ఏం జరిగిందో కరెక్ట్గా 5 గంటలకి అద్భుతం ఏం జరిగిందో ఆయన వచ్చి మన సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని చూడండి. మాది వేమూరు మండలం వేలపాడు గ్రామము. నా పేరు కోడేశ్వరరావు, మా సతీమణి పేరు బుల్లమ్మాయి. మేము గుంటూరులో పోయిన నెలలో గుంటూరులో పెడితే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇస్సాకయ్య గారు ఏమన్నారంటే ఒక మాట అన్నారు, మీరు ఇంటికి వెళ్ళే తలకి దేవుడు అద్భుతం చేస్తారు అన్నారు. మాడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, రహస్యమైన స్థలంలో గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఇంటికి వెళ్ళే తలకి తగ్గిపోయింది. దేవునికే మహిమ కలగాలి. నేనేమనుకున్నానంటే ఇంటికి వెళ్ళే తలకి గడ్డ తగ్గిపోయిద్దా అనుకున్నా. నేను 5 గంటలకు గడ్డ పగిలిపోయింది. దేవునికే మహిమ కలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈమె మా ఆవిడ. ఆ గడ్డ ఒకే ఒక్క కూడికకు వచ్చాను. 5 గంటలకు ఇంటికి వెళ్ళే తలకి ఆ గడ్డ మట్టుమాయం. హల్లెలూయా. ఈ నెలలో మీ కుటుంబాల మధ్య దేవుడు ఒక కార్యం జరిగిస్తూ ఉన్నాడు, బలమైన కార్యం జరిగిస్తున్నాడు. చాలామందిలో శరీరాల్లో క్యాన్సర్ దాగి ఉంది. భయపడకండి, ప్రార్థన తైలం మీరు అప్లై చేయండి. ప్రతిష్ఠ చేసిన ఈ తైలము ద్వారా మీ రోగము నివారణ అవుతుంది. ఆమెన్. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీ వ్యక్తిగతంగా దుఃఖములో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభు చూశారు. అది ఏ స్థలములో, ఏ ప్రదేశంలో నీ శరీరం మీద దాడి చేస్తున్నా దానిని అక్కడి నుండి దేవుడు శాశ్వతంగా ఆ రోగమును బయటికి తీసి నీ శరీరంలో ఒక నార్మల్ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. శిల్పి చేతిలో శిల ఉంటే ఆయనకి ఇష్టమైనట్టుగా ఎలాగ దానిని రూపకల్పన చేస్తాడో, నీ జీవితము శిల్పి అయిన యేసయ్య చేతిలో ఉన్నది. ఆమెన్. ఆయనకి యోగ్యమైనటువంటి శిలగా, ఒక స్టాచ్యూగా అద్భుతమైనటువంటి ఆకారము ఇచ్చి అనేక మంది నిన్ను చూచేటట్లుగా ఒక చౌరస్తాలో, ఒక మెయిన్ ప్లేస్లో నిన్ను ఒక దీపస్తంభముగా దేవుడు నిలబెట్టాలని నిన్ను ఆయన శిల్పిగా ఉండి ఆయన నిన్ను చెక్కుతూ వస్తూ ఉన్నాడు. ఆ పని ముగించబడతా ఉంది. ఇక విలువైన సాక్ష్యము నీ నోట ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి వాగ్దాన పుత్రుడు ప్రకటిస్తున్న మాట కనబడతా ఉంది. ఈయన పేరు బాప్తిస్మమిచ్చి యోహాను. ఏం పేరింది? బాప్తిస్మమిచ్చి యోహాన్, జాన్ ద బాప్టిస్ట్ అంటుంటారు ఈయన్ని. బాప్తిస్మమిచ్చి యోహాను జన్మ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బాప్తిస్మమిచ్చి యోహాను జన్మించక ముందు దేవుడు తన తండ్రికి బయలుపరిచాడు, మగబిడ్డ పుడతాడు, ఆయనకి యోహాను అని పేరు పెట్టమని. ప్రియులరా, మరి వృద్ధాప్యములో జకరియా దంపతులకి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానము. యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు పుట్టాడు ఈయన. యేసు ప్రభు వారు జన్మించి 2000 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు దాటింది. యేసు ప్రభు జన్మకి ముందు 6 నెలల ముందు అనమాట. అంటే 6 నెలల పెద్దవాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ బాప్తిస్మమిచ్చి యోహాను దేవుని ఆత్మచేత నింపబడి పెద్దవాడైనప్పుడు ఆయన అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు. అరణ్యములో కేకలు వేస్తున్నాడు. సమాజం మధ్యకెళ్ళి దేవుని రాజ్యము గురించి బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తూ ఉన్నటువంటి మాటల గురించి ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి, చూడండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును. ఈ మాట నాతో చెప్పండి, నేను చదువుతాను, మీరు నాతో చెప్పండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడి ఉన్నట్టు ఇది జరిగెను. హల్లెలూయా. ఇందులో వాక్య భాగంలో 6వ వచనములో ప్రతి పల్లము పూడ్చబడును. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాక్యం ఏంటంటే ప్రతి పల్లము పూడ్చబడును. రెండవది ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. మూడవది వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు పరలోకము నుండి మిమ్మల్ని ప్రేమించి అద్భుతమైనటువంటి మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రతి పల్లము నీ జీవితంలో పూడ్చబడుతుంది. పల్లము పూడ్చబడటం అంటే నీవు పడిపోయినటువంటి ఆ పల్లము, ఆ గొయ్య, అప్పులనేటువంటి గోతులో పడిపోయేవేమో, పల్లము ఈ యొక్క లోయ, ఈ యొక్క గోతిలో నీవు పడిపోయిన స్థితి, రోగము కలిగి అనారోగ్యంతో పడిపోయిన స్థితి, తెలియకుండా ఒక చిన్న అప్పు చేసి
ఆ అప్పు తీర్చడానికి అనేకమైన అప్పులు చేసి పెద్ద అప్పు అనేటువంటి పల్లములోకి వెళ్ళిపోయేవేమో. ఎవరు నిన్ను పైకి తీసుకురావటానికి ఎవరు నీ దగ్గరికి రాలేదని ఏడుస్తున్నావేమో. నాకు ఈ అప్పులు బాధ నుండి నన్ను ఎవరు లేవనెత్తుతారు? నా జీవితంలో అప్పు లేకుండా ఉంటే చాలు, ఇంకా నాకు ఏ ఆశీర్వాదం అక్కర్లేదు, అప్పులు పోతే చాలు, నేను ప్రతిరోజు 100 రూపాయలు 200 కూలి పని చేసుకునన్నా మనశ్శాంతిగా బ్రతకగలనని అనుకుంటున్నావే కానీ ఉండే కొలది ఇంకా లోయ 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 లోయ, ఇంకా అప్పులు వడ్డీలు 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 కట్టుకుంటూ పడిపోతున్నావేమో. దేవుడు నీ కష్టాన్ని చూశాడు, దేవుడు నీ శ్రమను చూశాడు, దేవుడు నీ దరిద్రాన్ని చూశాడు. అందుకే ఈరోజు తన సేవకుడి ద్వారా ప్రకటిస్తున్నాడు, ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతున్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తి కేకలు వేయండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు దేవా అని ప్రభుకు చెప్పండి. ప్రతి పల్లము పూడ్చబడును. ఏంటది? పల్లాలు పూడ్చబడతాయి. పల్లము పూడ్చబడితేనే కానీ దారి రాదు. ఒక పొలములో నుండి కానీ, ఒక తోటలో నుండి కానీ, ఎక్కడైనా ఒక రోడ్డు వేయాలి, మంచి వాహనం వెళ్ళాలి, రహదారిగా ఉండాలంటే ముందుగా ఆ పల్లము పూడ్చబడాలి. తర్వాత గ్రావెల్ వేయాలి, మెటల్ వేయాలి, అన్నీ వేసి తొక్కిన తర్వాత దాని మీద మంచి తార్ రోడ్డు వేస్తాడు, లేకపోతే సిమెంట్ రోడ్డు వేస్తాడు. ఆ రోడ్డు ఎప్పుడైతే ఉంటుందో ప్రయాణము ఈజీగా అయిపోతుంది మనకి. నీ జీవితంలో పల్లము పూడ్చబడుతుంది. భర్తను కోల్పోయి పల్లంలో పడిపోయావు కదా, నీ గాయాన్ని ఆయన పూడుస్తాడు. ఆమేన్. బిడ్డను కోల్పోయిన స్థితి, ఆస్తి కోల్పోయి పడిపోయిన స్థితి, ఉద్యోగము పోయిన స్థితి, అనుకోకుండా ఇన్ని సమస్యల్లో పడిపోయినని ఏడుస్తున్నావు కదా, నీ పల్లము పూడ్చబడుతుంది. నీ పనుల్లో ముందుకెళ్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ప్రతి పల్లము పూడ్చబడునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కష్టం ఎరిగి ఉన్నావా? నాతో మాట్లాడేవు బాబు. నా పల్లము, నా భయము, నా ఆవేదన, నా కష్టము, నా శోధన నువ్వు చూసేవా? అందుకే నాతో సూటిగా మాట్లాడేవా? నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా పల్లాన్ని పూడుస్తావా? ఎవరున్నారు ఈ అప్పులు తీర్చడానికి? ఎవరున్నారు నా బిడ్డకి దారి చేయటానికి? ఎవరున్నారు నాకు సలహా ఇవ్వటానికి ఏడ్చేవా? నేను పల్లములో ఉన్నాను, నేను గోతిలో పడిపోయాను, నేను ఇరుకులో ఇరుక్కుపోయాను, నా జీవితంలో శాంతి లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడే నీ పల్లమును పూడ్చుచున్నాడు. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఐశ్వర్యము నీ ఇంటికి రాబోతా ఉంది. ఆరోగ్యము పరలోకము నుండి రాబోతా ఉంది. నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు సిగ్గుపరచబడవు. నీ విద్య కొనసాగుతుంది, నీ చదువు ముందుకెళ్తుంది, నీ ఉద్యోగంలో అడుగు పెడతావు, మళ్ళీ చిగురు పడతావు, పూడ్చబడుతుంది, కొండగా మారుతుంది, ఎత్తైన స్థలములో దేవుని సాక్షిగా ఉంటావు. ఆయన మాట్లాడిన మాటకి థ్యాంక్స్ చెప్తూ, నేను పడిపోయిన నువ్వు చూసావా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏ జవాబు రాలేదని ఏడుచావు కదా. ఈరోజు వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడాడు, మరలా మాట్లాడాడు నీతోటి, మరలా మాట్లాడుతున్నాడు ఆయన. నీ ప్రతి పల్లము పూడ్చబడు. నీకు విరోధంగా ఉన్న ప్రతి కొండ, నేను ఎదురికి వెళ్దామంటే ఇంత పెద్ద కొండ అడ్డుంది, నేను ఈ కొండ దాటలేనని ఏడుస్తున్నావు కదా. ఆ కొండని, ఆ మెట్టని, నువ్వు ఏ పల్లములో ఉన్నావో అలాంటి పల్లములో ఆ కొండను పెట్టి
దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రతి కొండ, ప్రతి మెట్ట పల్లము చేయబడుతుంది. వంకర మార్గాలు తిన్ననివిగా మారుతుంది. అయ్యో, నా తండ్రిలాగా అయిపోయాడు. నా తండ్రికి చేతిలో ధనము లేదు, వ్యాపారం లేదు, నా తండ్రికి జ్ఞానం లేదని ఏడుస్తున్నావా? నీ తండ్రిని మరలా నిలబెడుతున్నాడు. నీ భర్తని మరలా నిలబెడతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు. ఆయన మళ్ళా ధనము కలిగిన ఇల్లుగా, ఆరోగ్య నిలయముగా, అనేక మంది ఎదుట దీవెనకరమైన మనిషిగా ఉండబోతున్నావు. నీ స్థలము అధిక ధరగా మారబోతా ఉంది. నీ ఇల్లు దీవెనగా మారబోతా ఉంది. నీ రోగము ఆరోగ్యముగా మారబోతా ఉంది. అందరు కళ్ళు మూసుకుని తలలు పైకెత్తి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను యేసయ్య, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నాకు నువ్వే ఆధారం బాబు. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు. నన్నొక్కసారి చూడవా? బ్రతుకంత దిగజారిపోయింది. కష్టం తీరుతుందని నీ దగ్గరికి వచ్చి నన్ను ఏడ్చుతున్నావా? అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు.